మిత్రులారా, ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. రైతు పడుతున్న కష్టాలు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పంటకి నీరు లేక రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టమోటా సాగు చేస్తున్నాడు. ఈ టమోటా పంట అర్ధాంతరంగా ఉండంగానే బోరు బావుల్లో నీళ్లు ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుదోచనటువంటి పరిస్థితుల్లో రైతున్నాడు. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 1500 అడుగులు బోరు వేసినా చుక్క నీరు దొరుకుతుందనేటువంటి గ్యారంటీ లేదు. ఈ 1500 అడుగులు బోరు వేయడానికి దాదాపు కేవలం బోరు వేయడానికే 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు బోరు వేసే ధైర్యం చేయలేక పండించిన పంటను అర్ధాంతరంగా వదులుకోలేక ట్యాంకర్లు 1000 రూపాయలు పెట్టి ఒక్క ట్యాంకరు కొని టమోటా పంటకు వదిలేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతు కష్టాలు మాత్రం తీరలేదు. మార్కెట్లో టమోటా ధరలు లేకపోయినా, తన బోరు బావిలో నీళ్లు లేకపోయినా, తన పండించిన పంట ఎక్కడ ఎండిపోతుందో అని ట్యాంకర్లతో నీళ్లు తోలి టమోటా పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతు చేస్తున్నాడు. బోరు నిలిచిపోయింది, నీళ్ళు ట్యాంక్ తోలుతున్నాను, 1500 పడతా ఉంది. మా బంధువులతో పోతే 600-700 ఇస్తున్నాడు, డబ్బులకి ఇస్తున్నాడు. మాకు రైతులు టమాటా 300-400 పోతే లాస్ అవుతా ఉంది. ఒక 500-600 పోతే మేము రైతులు గిట్టుబాటు అవుతాము. మాకు ఇప్పుడు నీళ్ళు నిలిచిపోయడానికి ఇప్పుడు ఇబ్బంది అయింది. మేము ఎట్లా బతకాలా? మా రైతుల పరిస్థితి ఏముంది? మార్కెట్ పోతే 200-300 పోతా ఉంది. మేము ఎట్లా బతకాలా? ఏం చేయాల? ఇట్లుంది మా పరిస్థితి. మేము అప్పులు అయిపోయి బంగారు పెట్టినాం. ఆ బంగారు ఎట్లా వస్తుంది మాకు? అవి మళ్ళీ వడ్డీలు తెచ్చినాం, అవి ఎట్లా కట్టాలా? మేము ఎట్లా బతకాలా? ఈ టమాటా చూసి ఆశించి కష్టపడి చేసినానికి ఈ పొద్దు ఇట్లా అయిపోయినాం. ఈ మార్కెట్ మా అమ్మకపోతే మేము పరిస్థితి ఇట్లా హీనంగా అయిపోతుంది. తాగి చచ్చిపోవాలా? రైతుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమోటా ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. హంద్రీనివా నీటిని మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటికీ అనుసంధానం చేయాలి. సమ్మర్లో హంద్రీనివా నీటిని చెరువులకి నింపితే రైతుల బోర్లు రీఛార్జ్ అవుతాయి. రైతులకు సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పేజీని ఫాలో అవ్వండి.